నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బడేటి సంటి గారు, ఉమ్మడి పార్టీ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారు, అట్లాగే మా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మరి జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర సమీక్ష ఏదైతే ఈ రోజున దోపిడీకి గురవుతూ ఉందో, ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ప్రజలని సర్వనాశనం చేస్తూ చీకట్లోకి నెట్టబడతా ఉందో, ఈ తరుణంలో మరి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఏదైతే ఒక రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి, ఈ యొక్క వారి యొక్క దౌర్జన్యాల నుంచి రక్షించాలి, వారికి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజున కూటమి ఏర్పడింది. మరి కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి సంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన, బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి. మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగునిచ్చేటువంటి ఆలోచనతోనే ఈరోజున బడేటి సంటి గారు ఒక విజయం కోసం అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు 50,000 వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సంటి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడున్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. రేపు నగర అభివృద్ధికి ఏదైతే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంటి గారు ఆధ్వర్యంలో మరి మా అందరం కూడా పనిచేసి ఈ యొక్క 2 పార్టీలు 3 పార్టీలు కూటమి అభ్యర్థిగా విజయాన్ని అందించాలని చెప్పేసి ఏలూరు ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ, అటు టీడీపీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, మేధావి వర్గం కానీ, విద్యార్థులు కానీ, మహిళా సోదరీమణులు కానీ, మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి, కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కానివ్వండి, అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే బడేటి సంటి గారికి ఉమ్మడి అభ్యర్థికి ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారికి సైకిల్ గుర్తుపై అందరూ కూడా ఓటేసి విజయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా పాత మిత్రులే. అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్న, ఈ పార్టీలో ఉన్న, ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారతోలటానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్పల నాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా అది నెరవేర్చుదాం. అలాగే కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది. ఏ కల్మషం లేకుండా కింద వాళ్ళు ఏమీ కూడా అరమరికలు తెచ్చుకోమాకండి. ఏదన్నా అంతిమంగా మేము ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది. అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది. ఇద్దరు కూడా అంకిత భావంతో చేశారు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా చేశారన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుందనేది మీ అందరికీ కూడా తెలుసు. తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీరు ప్రజలందరినీ మెప్పించాలి. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కూడా ఏదైతే పొత్తు ఇన్నాళ్ళలో మేము వ్యూహంగా భాగంగానే నేను రెడ్డప్పల నాయుడు మాట్లాడుకుంటానున్నాం. ఎందుకంటే ఇంకా 40 రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా
ఇప్పుడు ఏదైతే ఇంటింటికి జరగడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగుల ద్వారా కానీ ప్రతిదీ కూడా కలిపి తిరుగుతాం. తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తాం. ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థి గెలవటమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసిగా ప్రయాణం చేస్తారు. ఎక్కడ ఎవరో చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలని, ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండిలో ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండిలో ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.